అలైబలై విజయలక్ష్మిగా, బండారు దత్తాత్రేయ కూతురుగా మీరు బాగా పేరు సంపాదించారు. ఇది రాజకీయ వారసత్వాన్ని మీరు వాడుకున్నట్టేగా? మా నాన్న రౌడీజం చేసి రాజకీయంలో రాలే కదా. మీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ పదాన్ని తక్కువగా వాడాలి అని అన్నారు ఆయన. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. జై తెలంగాణ అన్న అదేమైనా తప్పు కాదు కదా. తొందరగా పాపులర్ అయిపోవాలి అనుకుంటూ 4 బూతులు మాట్లాడేస్తే మేము పాపులర్ అయిపోతాము. అనర్హత పిటిషన్కి సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. అంటే స్పీకర్ నిర్ణయానికే వదిలేసింది. అంటే అది తప్పు అని నేను అనుకోను. రాష్ట్రంలో యూరియా కొరతని ఎట్లా చూస్తారు? ఇది ప్రభుత్వ వైఫల్యమా? అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఆ పథకాలన్నింటినీ కూడా రాష్ట్రంలో మనం కానీ రావాల్సినంత యూరియా రాలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటోంది కదా. ఆ ఒక్క పదాన్ని తీసుకొని హైలైట్ చేస్తున్నారు. కానీ మీ హస్బెండ్ సపోర్ట్ గురించి మాట్లాడితే ఆయనకు ఎన్ని మార్కులు వేస్తారు? నేను రాజకీయం చేస్తున్నప్పుడు నేను వేరే రాజకీయ నాయకుల్ని కూడా చూస్తుంటా కాబట్టి. బాగా మీరు ఇష్టపడే ఫుడ్ ఏంటి? తెలంగాణ వాళ్ళం కదా, మంచి మాంసాహార భోజనం తింటాను. ఒక తండ్రికి కొడుకుని కోల్పోయినటువంటి ఆ బాధను దూరం చేయడానికి మీరు చేసిన సేవలను ఏ రకంగా చూడాలి? తమ్ముడిని కోల్పోయిన తర్వాత 3వ రోజు ఆ రోజు ఏం జరిగింది? అంటే వైష్ణవ్ ఆ రోజు ఎలా ఉన్నారు? ఇంతకు ముందు కూడా ఏమన్నా అట్లాంటి ఇబ్బంది వచ్చిందా? సడన్ గా టీవీ చూస్తూనే నా మీదే కొలాప్స్ అయి పడిపోవడం జరిగింది. ఎలాంటి మెమరీస్ గుర్తు తెచ్చుకోవచ్చు? నా శ్రీమంతం నెక్స్ట్ డే వైష్ణవ్ చనిపోయాడు అని చెప్పేసి దత్తాత్రేయ గారికి మీరు ఎప్పుడు చెప్పారు? సో నాకన్నా ముందు నాన్నకు అర్థం అయ్యింది. కానీ మా అమ్మకి మాత్రం నెక్స్ట్ డే కొడుకు పోయిన రావు ఏంటి కొడుకు అని చెప్పి మా విజయలక్ష్మి చెప్పింది.